నమస్తే ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ముంబై వెళ్ళుండే ఫస్ట్ టైం లాంగ్ వీడియో తీద్దామని. లిటరలీ బస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి నా బస్ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడ దిగగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు పోహా ప్రిపేర్ చేశారు టిఫిన్కి. అది తినేసి మా అన్న బిడ్డతో కొద్దిసేపు ఆడుకొని అక్కడి నుండి ప్రయాణం స్టార్ట్ చేసినాము. ఈరోజు మనం పోయే ప్లేస్ ఎలిఫెంటా కేవ్స్. ముంబై గేట్ ఆఫ్ ఇండియా నుంచి 1.5 hour బోట్ జర్నీ ఉంటుంది. సూపర్ ఎగ్జైటింగ్ వ్యూస్ ఉంటాయి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రోడ్ జర్నీని చూడండి ఒక్కసారి. ఇక్కడ రోడ్ సిస్టమ్ అయితే అస్సలు బాగలేదు. మొత్తం సిమెంట్ రోడే ఎక్కువ కనిపించింది మాకైతే. డాంబర్ రోడ్ చాలా తక్కువ ఉంది. కొంచెం జర్నీ మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉందని చెప్పాలి. మనకి లెఫ్ట్ సైడ్లో ముంబై స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అది 18th centuryలో కట్టింది. ఇంకా మనకి ఇక్కడ నుంచి రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ముంబై సిటీ. నాకైతే చాలా తక్కువ 2 wheelers కనిపించినాయి. ఎక్కడ చూసినా 4 wheelers, ట్యాక్సీస్, ఎల్లో ప్లేట్సే చాలా కనిపించినాయి. ఇంకా 2 wheelers అయితే చాలా తక్కువ కనిపించినాయి. ఇంకా మనం కొద్దిసేపట్లో మనము ముంబై తాజ్ హోటల్ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుండి మనకి వచ్చేసింది ముంబై తాజ్ హోటల్. 16 years కింద ఇదే హోటల్ పైన అటాక్ అయింది. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా సముద్రంలో ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి, షాక్ అవుతారు అసలు. ఇక్కడున్న పబ్లిక్ మనిషికి ఒక పడవ వేసుకొని అయినా సరిపోతుంది, అన్ని పడవలు ఉన్నాయి. చూడండి, నా వెనకాలనే గేట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ నుండి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. లొకేషన్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. పోతుంటే మధ్యలో వడాపావ్ అమ్ముతారని చెప్పి ముంబై స్పెషల్ అని చెప్పి తీసుకున్నాను 2 వడాపావు. నాకు మా ఫ్రెండ్కి ఒక్కటి 20 రూపాయలు పడ్డది వడాపావు. కానీ 20 రూపీస్ అయినా కానీ పర్లేదు, స్టఫ్ మాత్రం బాగుంది. టేస్ట్ చేసి చెప్తాను. మన ఇంటి దగ్గర కోడిగుడ్డు బజ్జీలు దొరుకుతాయి కదా, సేమ్ అట్లానే ఉంది. అయితే ఇందులో కోడిగుడ్డు కాకుండా ఆలు కుర్మా ఉంటుంది. అది బ్రెడ్లో పెట్టిస్తారు. టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా మన సంతోష్ అన్న కూడా తిని రచ్చ చేస్తుంది చూడండి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ముందు చూడండి వ్యూస్ ఎలా ఉంటాయో. ఇలా పబ్లిక్లో వీడియో తీయించుకోవడం ఇదే ఫస్ట్ టైము. చాలా అన్కంఫర్టబుల్గా ఉండే. అలవాటు చేసుకోవాలి. మరి ముందు మంచిగా యూట్యూబ్ చేయాలంటే అలవాటు చేసుకోవాలి. ఎటు చూసినా ఏదో ఒక సీనరీస్ కనిపిస్తున్నాయి. ఇంకా మనకు ముందుంది ఐలాండ్ అనుకుంటా, ఒక గుట్టలాగా కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్కి చూసుకుంటే మొత్తం పెద్ద పడవలు ఇంకా క్రేన్స్ ఉన్నాయి. అసలు ఏమనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. లిటరల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ బోట్ జర్నీ. ఎంత బాగుందంటే నా ముఖంలో చూడొచ్చు. అసలు ఏం చేస్తున్నానో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం లాంగ్ వీడియో తీస్తున్నాను, ఏమనుకోకండి. చాలా క్లిప్స్ పెట్టినాను. ఇంకా నాకు వీడియోస్ డిలీట్ చేయబుద్ధి కావట్లేదు, అంత బాగుందని. అందుకనే మీకు ప్రతి క్లిప్ చూడండి. చాలా బాగుంది లొకేషన్ కూడా. ఇంకా సీనరీస్ అన్నీ చూసి ఒక్క 2 నిమిషాలు అట్లా కూర్చున్నాను. ఇంకా అబ్బా వచ్చింది చూడండి. ఎంత పెద్ద పడవ అంటే నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దగా ఉంది. అందరూ పడవను చూసి విస్మయం పొందుతారు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు, మేము కూడా.
ఇంకా ఈ పడవని మీకు చూపిద్దామని చెప్పి కంప్లీట్గా వైడ్ యాంగిల్ పెట్టినా కానీ నాకు వైడ్ యాంగిల్లో కూడా కనిపించడం లేదు. ఒకసారి చూడండి. నాకు తెలిసి పడవ ఒక 300 to 400 మీటర్స్ అన్న ఉంటుంది. అంత పెద్దగా ఉంది పడవ. నేనైతే ఈ బోట్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ముంబై వస్తే ట్రై చేయండి. జస్ట్ 290 రూపీస్కే ఎలిఫెంటా కేవ్స్కి తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుంది పోవడానికి. అప్ అండ్ డౌన్ 3 hours జర్నీ, మొత్తం సముద్రంలోనే. ఊహించుకోండి 3 hours సముద్రంలో జర్నీ అంటే కొంచెం హార్ట్ బ్రేకింగ్గా కూడా ఉంటుంది. మధ్యలో షిప్ మునిగిపోతున్నట్టు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కానీ ఏం కాదు, అందరికీ సేఫ్టీవి అవి ఇస్తారు. వీళ్ళంతా వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళే మనలాగా. సో మనం యూట్యూబర్స్ అని చెప్తే వాళ్ళు వీడియో తీసుకోమని చెప్పినారు. వీళ్ళు కూడా మన హైదరాబాద్ తెలుగు వాళ్ళే. మధ్యలో ఇలాంటి సీన్స్ కనిపిస్తాయి. వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. చూడండి ఎలా ఉందో వ్యూ. ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో నుంచి స్క్రీన్ వెళ్ళింది. ఇంకా మనం ఐలాండ్కి దగ్గరలో ఉన్నాము, ఎలిఫెంటా కేవ్స్. ఇంకా బోట్ మ్యాన్ వచ్చేసిండు ముంగట్కి. ఇంకా ఈ బోట్ మ్యాన్ తాడేసి అక్కడ ఆపుతాడనమాట. సో అక్కడ పెద్ద గుట్ట కనిపిస్తుంది కదా, అదే ఎలిఫెంటా కేవ్స్. గుహలు ఉంటాయి అన్నమాట. మధ్యలో వస్తుంటాయి ఆ సీన్స్. చూస్తే ఒక్కోసారి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, ఎందుకంటే నేను రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ నేను రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇంకా మనల్ని ఎలిఫెంటా కేవ్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనం ఏ పడవలో వచ్చామో అదే పడవలో వెళ్ళాలని ఏం లేదు, ఏ పడవలో అయినా వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. నేను చాలా జాగాలలో ఫ్రూట్స్ తిన్నాను, మన దగ్గర తిన్నాను, కానీ ఇక్కడ ఫ్రూట్స్ తింటే నాకు చాలా సూపర్గా అనిపించింది. ఇంకా లొకేషన్స్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఇది ఈవినింగ్ టైంలో 6 o'clock రిటర్న్ వచ్చే టైంలో ఒక షాట్ ఉంది చూడండి. ఆహా, సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. నాకు లెఫ్ట్ సైడ్లో చాలామంది నిలబడ్డారు కదా, దేనికోసం అనుకుంటున్నారు? ట్రైన్ కోసం. ఒక 10 minutes వాక్ చేసేది ఉంటుంది. దీంట్లో వెళ్తే ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 kilometer అంత దూరంలో మనకు ప్లేస్ అనేది ఉంటుంది. సో చాలామంది ట్రైన్లోనే వెళ్తున్నారు. ఇంకా మనం ట్రైన్ దిగగానే ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది. స్ట్రీట్లో మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఇంకా మన గ్లాసెస్ కానీ క్యాప్స్ కానీ ఇంకా హ్యాండ్మేడ్ చాలా వస్తువులు ఉంటాయి మనకు. సో స్ట్రీట్ చూడండి ఎలా ఉందో. ఎలిఫెంటా కేవ్స్ ఇదే. 40 rupees ఉంటుంది లోపలికి టికెట్ ఒక్కరికి. లోపల మాత్రం చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. అనుకోకుండా ఆ అమ్మాయికి నా కాలు తగిలింది. చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఇందులో. వీడియోస్ తీయనిస్తలేరు, తీసుకోవచ్చు కానీ వాళ్ళ ముంగట తీయనిస్తలేరు. ఫిర్బీ మనము ఫొటోస్ తీసుకున్నట్టు చేసి వీడియోస్ తీసుకున్నాము. ఇది చాలా పురాతనమైన కట్టడం అనుకుంటా. మొత్తము చెక్కినవే ఉన్నాయి, శిల్పాలని చాలా చెక్కిర్రు. మరి చూడండి, మీకు చూపిస్తాను కొంచెం లోపలికి వెళ్ళి.
సారీ ఫ్రెండ్స్, మంచి మంచి క్లిప్స్ తీసాను లోపల, అవి ఎక్కడనో మిస్ అయిపోయినాయి, దొరకట్లేదు. ఇంకా ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. పురాతనమైన కట్టడం కదా, చాలామంది వచ్చారు చూడడానికి, ఫొటోస్ తీసుకుంటున్నారు. కిందకి పెద్ద లోయలాగా ఉంది, మనం గుట్ట మీద ఉన్నాం కదా, మంచిగా కనిపిస్తుంది వ్యూ. ఇంకా చూడడానికి చాలా ఉంది, లోపలికి వెళ్ళొచ్చు, కానీ మేము ఇక్కడి వరకే ఆపేసాం, మాకు టైం లేదు. సో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. మేము మార్నింగ్ వచ్చినాం ముంబైకి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాము. అయితే నెక్స్ట్ టైం ఇంకా కంప్లీట్గా మంచి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వరకు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అయిపోలేదు వీడియో, చూడండి. రిటర్న్ జర్నీ ఉంది, సూపర్గా ఉంటుంది రిటర్న్ జర్నీ. ఈవినింగ్ టైం కదా, చాలా మంచిగా వచ్చినాయి వ్యూస్. ఇంకా మనము గుట్ట దిగేటప్పుడు ఇది అటు ఇటు షాపింగ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి వస్తువులు కొనుక్కోనికి. ఇంకా చూడండి, కొన్ని గాజులు కానీ లేడీస్ని తీసుకొస్తే మాత్రం బాయ్స్ వాళ్ళ జోబులు మొత్తం ఖాళీ అయిపోతాయి, అంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరెవరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ, ఇంకా మీ వైఫ్తో కానీ, ఇంకా మీ సిస్టరు, మీ అక్క, ఇంకా ఎవరితో వచ్చిన లేడీస్తోని మీ జోబులు మాత్రం ఖాళీ అయిపోతాయి. మీరు నమ్ముతారో లేదో కానీ మార్నింగ్ 10 o'clock టిఫిన్ చేస్తే 4 వరకు ఏం తినలేదు. ఇక కడుపులో గడబాయిస్తుందని చెప్పి ఇక ఎక్కుతుంటే దిగుతుంటే హోటల్స్ కనిపించినాయి, బయట ఉండి మార్కెటింగ్ చేస్తున్నారు, రండి తినండి బాగుంటుందని. ఇంకా మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, టేస్ట్ బాగుండే. ఎగ్జాక్ట్ సన్సెట్ టైంకి రిటర్న్ అవుతున్నాము. ఈ టైంలో సముద్రం దగ్గర సన్సెట్ వ్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వస్తాయి. నాకైతే చాలా ఇష్టము సన్సెట్ టైము సముద్రం దగ్గరలో. చూడండి ఎలా వచ్చిందో వీడియో. సముద్రం దగ్గరలో ఉండి సన్సెట్ టైంలో వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకుంటే చాలా మంచి మెమరీస్ లాగా మిగిలిపోతాయి లైఫ్లో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సీన్ లైఫ్లో వస్తుందని. ఎవరైనా ముంబై గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తే ఎలిఫెంటా కేవ్స్ ట్రై చేయండి. జస్ట్ 290 రూపీస్ టికెట్. మీరు ఎగ్జాక్ట్గా 12 to 1 మధ్యలో స్టార్ట్ అయితే మీకు రిటర్న్ టైము ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మనకు సముద్రం కూడా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి జస్ట్ రిటర్న్ జర్నీ చూడండి అంతే. చూస్తారు కదా ముంబై ట్రిప్. ఇంకా తాజ్ హోటల్ చూడండి నైట్ టైంలో ఎంత బాగుందో. ఇంకా రియల్గా చూసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూసి వదిలేయకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి వీడియో చూద్దాం. ఇప్పుడు మనకు గేట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫ్రీ ఎంట్రీ చేసినారు. చూస్తున్నారు కదా, పిచ్చ పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ నుండి నైట్ అవుతున్నా వెళ్ళట్లేదు. ఇంకా అంతకుముందుకు మనకు సపరేట్ ఛార్జ్ చేస్తుండే, కెమెరాకి, అడల్ట్కి, చిల్డ్రన్స్కి ఒక్కొక్క టికెట్ ఉంటుండే. ఇప్పుడు ఎవరికైనా టికెట్ ఫ్రీ, కెమెరాని కూడా తీసుకెళ్ళొచ్చు, నో ఛార్జ్. చాలా మంచిగా చేసినారు ఇప్పుడు దీన్ని. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. జస్ట్ ఎంజాయ్ లాస్ట్ clip of the video.
బాయ్.